అగధ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 136 నిమిషాల 53 సెకండ్లు. హారర్, మిస్టరీ, సూపర్ న్యాచురల్, థ్రిల్లర్, అడల్ట్ సర్టిఫికేట్. 14th ఆగస్ట్ 2026 విడుదల తేదీ. ఇక ఈ సినిమా గురించి చెప్పుకుంటే, ఆఫ్టర్ ఏ సిరీస్ ఆఫ్ ట్రాజిక్ డెత్స్ అండ్ హర్ కజిన్స్ మిస్టీరియస్ సూసైడ్, a spiritually gifted woman named Mahadevi uncovers a terrifying supernatural thread in a forbidden forest cave. ఒక అడవిలోని ఒక గుహలో అగధ అనేటువంటి ఒక శక్తి ఉంది అని చెప్పేసి ఆ శక్తి కొరకు వెళ్ళినటువంటి, అంటే ఆ కేవ్ను చూపించాలని వెళ్ళినటువంటి ఒక టీవీ బృందం, అంటే యూట్యూబ్ బృందము ఆ తర్వాత ఇలాంటి వాటిని ఎదుర్కొన్నారనేది ఈ కథ. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, వర్షం, మళ్ళీ తర్వాత వెంకటేష్ నటించిన దేవీపుత్రుడు, ఒకప్పటి దేవి, ఇలాంటి గొప్ప సినిమాల నిర్మాత ఎంఎస్ రాజు వాన ఆ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. సో అతను ఈ సినిమాకి డైరెక్టరు, రైటరు, అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అని పేరు పడింది. నిర్మాత ఆయన కాదు, కాశీ విశాలాక్ష్మి బలుసు అనే ఆమె నిర్మాత. రాకేష్ వెంకటాపురం మ్యూజిషియను, నాని చెమిడిశెట్టి సినిమాటోగ్రఫీ, జునైద్ సిద్దిక్ ఎడిటరు, రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టరు, రామ్ సుంకర యాక్షన్ కొరియోగ్రాఫరు, ఆ తర్వాత చైతన్య వాగే అడిషనల్ స్క్రీన్ ప్లే ఇచ్చినటువంటి ఈ సినిమాకి నటీనటులలో ప్రాణము ఈ సినిమాకి కామాక్షి భాస్కర్ల. అయితే ఈమె ఫిజిక్ వెనకాల, అంటే పిరుదులు వెనక కొట్టినట్టు లాగినట్టుంటాయి, అంటే వెనకకు ఎత్తుగా ఉంటాయి. కానీ ఈమె బాలనటిగా చేసిన ఆమె తర్వాత యవ్వనంలో చూసినటువంటి లేడీ స్ట్రేట్గా ఉంటాయి. వెన్నుముక అనేది చిన్నప్పటి నుంచి ఎదుగుతుంది. చిన్నప్పుడు ఉన్నటువంటి వెన్నుముకనే పెద్ద అయిన తర్వాత కూడా ఉంటుంది. సో ఆ చిన్న పోస్టర్ డిఫరెన్సు డైరెక్టరు కనిపెట్టుకోలేకపోయాడు. అంటే అర్థమైందా మీకు నేను చెప్పింది? సాఫ్ట్గా స్ట్రేట్గా ఉన్నటువంటి, అంటే మామూలు పిరుదులు ఉన్నటువంటి చిన్న పాపని, యువతిని చూపించారు, టీనేజర్ను, తర్వాత బాలనటిగా. తర్వాత ఈమెది చాలా కొన్ని సన్నివేశాల్లో వెనక పిరుదులు తన్నినట్టుగా కూర్చున్న దగ్గర కానీ, ఆమె పూజలు చేసే దగ్గర కానీ క్లియర్గా వెనక పిరుదులు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఆ బాలనటి ఎంపికలో, ఆ యువతి ఎంపికలో ఈమె పోస్టర్ని వాళ్ళు గమనించాలి. అదొకటి కాగా, ఇక రెండోది ఏంటంటే మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్లో చూపించిన పర్ఫార్మెన్స్ అద్భుతం. దాని విషయంలో ఎటువంటి ఇది లేదు. మా పొలిమేర 1-2లో నటించినటువంటి కామాక్షి భాస్కర్ల ఈ సినిమాతో మరింత పేరు తెచ్చుకొని ఆమె జీవితంలో మర్చిపోలేనంత గొప్ప పాత్రను పోషించిందని చెప్పాలి. ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేసింది. ఆమె చేయడం కూడా చాలా అద్భుతంగా చేసింది, మామూలుగా చేయాల. అసలు ఈమె చేస్తుందా ఇంకా ఎవరు చేయరు అన్నంత గొప్పగా ఈమె చేయడం జరిగింది. అయితే ఇక విషయానికి వస్తే, ఇందులో శ్రావణ్ రెడ్డి ఎవరైతే హీరోగా చేశాడో ఇతన్ని నగ్నంగా చూపించారు, పూర్తి నగ్నంగా. అంటే చుల్లికాయ గుద్దలు కూడా చూపించేటువంటి ప్రయత్నం చేశారు, మాస్క్ వేశారు. కాకపోతే మగవాడిని ఎవరు మొత్తం న్యూడ్గా చూడడానికి ఇష్టపడతారు? అది వెనకన ముడ్డి నుంచి చూపించి ఇట్లా తిప్పి వెనకకు ఫ్రంటల్ వ్యూ కూడా చూపించారు, అది మాస్క్ చేశారు. తర్వాత ఇంకొక అడవి మనిషిని గుద్దలు ఇట్లా పెట్టుకొని చెట్టుకి ఇట్లా పడి హింసించి చంపినట్టుగా చూపించారు. ఆయన చుట్టూ ఇన్స్పెక్టర్ ఇదే శ్రవణ్ రెడ్డి తిరిగినట్టు చూపించారు. శ్రవణ్ రెడ్డి ద్విపాత్రాభినయం చూపించారు. ఇక అల్కా గుప్తా ఇంకొక ఇంపార్టెంట్ పాత్రను పోషించింది. అట్లాగే జూవికా విజయ్ కుమార్ ఇంకొక పాత్రను పోషించింది. ఇక రోషన్ బషీర్ ఇతను ఒక పాత్రను పోషించగా, శ్రేయ రాణి రెడ్డి ఇంకో ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో సిజ్జు అబ్దుల్ రషీద్ గురువు పాత్రలో నటించాడు. సిజ్జు అని మనకు తెలిసిన ఇతని పేరు ఇందులో షిజ్జు అని పడింది, షకారం ఇచ్చారు. సో సిజ్జు కెరీర్లోనే డిఫరెంట్ పాత్రను పోషించడం జరిగింది. ఇక ఎలా ఉంది ఏం సంగతి అనంటే, మహాదేవి పాత్రను పరిచయం చేసే ముందు మనకు ఫస్ట్ ఏం చూపించారంటే, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని భుజాన్ని వేసుకొని పరిగెత్తు 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 ఉంటుంది. వెనకకు కొందరు ఆగంతకులు ఆమె వెనకాల రన్నింగ్ చేస్తూ ఉంటారు. ఆమె ఒక దగ్గరకు వచ్చి వాళ్ళని మిస్ చేసేసి ఒక దగ్గరకు వచ్చి గుహ దగ్గర నిలబడితే ఆమె ఫ్రెండ్ ఒక అతను బయటకు వస్తాడు, బబ్లు అతని పేరు. బబ్లు ఇక్కడున్నావా, మరి ఆయన ఎక్కడున్నాడు అని అంటే, ఎవరు అంటే మా ఫ్రెండ్ ఎక్కడున్నాడు అంటే, ఈమె వుడ్బీ ఎక్కడున్నాడంటే, లోపల గుహలో ఉన్నాడని, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ వెళ్ళిపో అంటాడు. ఎందుకు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అంటే, టక్కున అతని తల తెగి పడి కింద పడుతుంది.
ఇట్లాంటి ఓపెనింగ్ ఇచ్చి అక్కడ టైటిల్స్ స్టార్ట్ చేశారు. అంటే అక్కడ మనకు ఇంట్రెస్ట్ స్టార్ట్ చేశారు. ఆమె అడిగినటువంటి పేరు అక్కడ ఏం పేరు అడుగుతుందంటే, ఈమె పేరు మహిమ. ఆమె అడిగేటువంటి పేరు సిన్హా. సిన్హా ఎక్కడ అని అడుగుతుంది ఈ మహిమ. ఆ తర్వాత ఈమె మహిమ గర్భవతి. ఇంటికొచ్చిన తర్వాత ఊరేసుకొని చచ్చిపోతుంది. ఇప్పుడు అక్కడ కథ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ సీన్ మనకి ఇంటర్వెల్ దగ్గర మళ్ళీ రివీల్ అవుతుంది. ఈలోపు ఈ సిన్హా కథ మనకు సాగుతుంది. ఇక్కడ ఒక దైవికమైనటువంటి శక్తులున్నటువంటి మహాదేవి క్యారెక్టర్‌ని చూపించి, ఆ మహాదేవి క్యారెక్టరు ఏం చేసిందనేది చూపించారు. ఇందులో ఇందాకే చెప్పినట్టుగా 2 గుద్దలు చూపించారు. హీరోయిన్ను, ఆ తర్వాత ఎవరో ఒక ముసలాయన, అంటే ఒక యువకుడు, మధ్య వయస్కు ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరిని న్యూడ్‌గా వెనక నుంచి పిర్రలు చూపించారు. అది కొంచెం మాస్ చేసి చూపించారు. అయితే ఇక్కడ డో నాట్ క్రాస్ అని పెట్టిన దగ్గరకు వీళ్ళు వెళ్తారు. ఇది బస్తర్ దగ్గర ఒక విలేజ్ అనేది స్టార్ట్ చేసి అగధ అని చెప్పేసి అగధ శక్తి కోసం వెళ్ళినట్టుగా వెళ్తారు. ఇక స్టార్టింగ్‌దే ఇంటర్వెల్ పెట్టడం బాగుంది. ఆ తర్వాత పాపని ఎస్కేప్ చేసిన ఈమె, ఆ పాపనే "ఏమే నేను బలికి పోతుంటే నీకేంటే బాధ" అని చెప్పేసి అనడము మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. సో, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి మనకు అక్కడ ఎదురుతుంది. గ్రహణంకి లింక్ చేస్తూ ఆ గ్రహణం ఇట్లా వస్తుంది, అట్లా వస్తుందని ఆత్మకథగా ఈమె చెప్తుంటారు. వీళ్ళెక్కే బండి AP31 AL 6632 నంబర్‌లో వీళ్ళు తిరుగుతుంటారు. కాకులు CG అని పక్కకు పెడతా కాకుల్ని మనకు చూపిస్తూ ఉంటారు కాకుల్ని. "అగధ ముందు ఎవ్వరి ఆటలు సాగవు" అనే డైలాగ్ తోటి ఇంటర్వ్యూలు చేశారు. తర్వాత సలీం అనే పాత్రలో కూడా ఇదే సిన్హా సలీం లాగా ఈ శ్రవణ్ రెడ్డి 2 పాత్రల్లో మనకు కనబడతాడు. సో, ఈ 144 మందిలో శక్తుల్ని ఒక దగ్గర చేసి ఇది చేశాడని చెప్పేసి చూపిస్తారు. హరిణి అని ఇంకో క్యారెక్టర్ని అక్కడ చూపిస్తారు. ఆమెకి దయ్యం పట్టినట్టుగా ఇష్టం వచ్చినట్టు గట్టిగా మాట్లాడుతుంది. కాలయంత్రాన్ని కారాగారంగా చేసి ఈ యొక్క శక్తిని, ఎవరైతే ఇప్పుడు ఈ శ్రవణ్ రెడ్డి లోపలికి వచ్చినటువంటి శక్తి, అంటే క్యారెక్టర్ పేరు సలీము, ఇన్స్పెక్టర్ కూడా, అతన్ని లోపలికొచ్చి అతని తల తెగినా కూడా అది మాట్లాడుతున్నట్టుగా అగధ శక్తి మాట్లాడినట్టుగా, మరి అగధకు ఒక ప్రధాన అనుచరుని ఒకరిని పెట్టి ఆ అనుచరుని నరికేసిన తర్వాత ఆ శక్తి నుంచి బయటకు వచ్చి ఈమెకు ఒక గురువుని పెట్టి సిజ్జుని, ఆ సిజ్జు చచ్చిపోయి అతను ఒక యంత్రం కింద మారడము, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్‌గా వస్తుంది. ప్రపంచం ముందుకెళ్తూనే ఉంటుంది, ప్రపంచం ఆగదు, కానీ నువ్వు మాత్రం అక్కడే దాంట్లో తిరుగుతుంటావు అని ఆ రిపీట్ సీన్లు వస్తుంటాయి. ఆమె నరికినట్టుగా, ఆమె మళ్ళీ అక్కడే ఉన్నట్టుగా. ఈమె మాత్రం కాల బంధం అన్నది నీ కోసం కానీ నా కోసం కాదు అంటుంది. ఆమె సంకల్పమే గెలుపుస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో వెళ్తారు ముందుకు. సో, ఇట్లా మహిమ పాత్రలు, ఆమె కజిన్ అయినటువంటి ఈమె మహాదేవి అక్కడ రావడము, తర్వాత వీళ్ళిద్దరూ ఒకేలాగా ఎందుకున్నారనే క్లారిఫికేషన్కి ఈ కార్లు వెళ్తున్నప్పుడు ఆ లోయలో సీన్లో వెనక నుంచి ఒక డైలాగ్లో వేసేస్తారు ఇద్దరు మాట్లాడుకున్నట్టు, ఇది పూర్వజన్మకు సంబంధించిన ఇదా అని. కానీ పూర్వజన్మను ముస్లిమ్స్ నమ్మరు. సలీం అనే పాత్ర ముస్లిం అని ఇచ్చారు కాబట్టి అక్కడ కొంచెం కొడుతుంది. ఇంకో దగ్గర ఏంటంటే, ఒక బిడ్డను మన సంస్కృతి ప్రకారంగా తల్లిని బిడ్డను వేరువేరుగా పాతాలి అంటే ఆ కోరిక తీరకనే ఆ అమ్మాయి మహిమ అక్కడే ఆగిపోయింది అనేటువంటి అర్థం వచ్చేటట్టు ఆ మహిమ లవర్ని కలిసినట్టుగా మళ్ళీ వచ్చి మహాదేవిని కలుసుకునేటువంటి సన్నివేశం దగ్గర మనకు కామెడీ సీరియస్నెస్ కాదు, కామెడీ పండుతుంది. అట్లా కొన్ని లోపాలు ఉన్నాయి సినిమాలో. సుమంత్ అశ్విన్ని, తన సొంత కుమారుణ్ణి ఎందుకనో ఈ సినిమాలో పెట్టలేదు. ఈ మధ్య సుమంత్ అశ్విన్ కనబడడం లేదు కూడా. సో, తునిగ ద్వారా ఎంఎస్ రాజే పరిచయం చేసినటువంటి సుమంత్ అశ్విన్ కి సరిపోయే క్యారెక్టర్ శ్రవణ్ రెడ్డి ఉన్నా, మరి నెగిటివ్ క్యారెక్టర్ని మరి ద్విపాత్రాలున్నా చేయలేదేమో మరి బహుశా. ఏమైనా కూడా ఎంఎస్ రాజే డైరెక్టర్గా వాన కన్నా కూడా ఈ సినిమాలో బెటర్గా అనిపించింది. తర్వాత ఏవైతే గ్రాఫిక్స్ తీసుకున్నారో బాగున్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈమె ఎత్తుపిరలు, ఆమె యువతిగా ఉన్నప్పుడును, తర్వాత చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎత్తుపిరలు లేకుండా మామూలు పిరలు ఉన్నటువంటి అమ్మాయిలను పెట్టడం ఒక లోపం కాగా, ఇక ఈ మగవాళ్ళ పిరలను చూపించేటువంటి పరిస్థితి అదొకటి ఇంకో లోపం. ఎందుకంటే మగవాళ్ళ పిరలను అంత ఇష్టంగా ఎవరు చూడరు. సో, అది చూపించే ప్రయత్నం చేసి అదేదో గ్లామర్ లాగా వీళ్ళు అనుకున్నారు. అది కొంచెం బెడిసి కొట్టినట్టే వ్యవహారము. ఇంకా పాటలు అవి బాగున్నాయి, డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. గ్రహణం మీద ఏం జరుగుతుంది, ఆ కాలబంధం అనేటువంటి ఒక కొత్త దాని కింద తీసుకొచ్చి ఒక మహాదేవి విగ్రహం ముందు ఇవన్నీ చేస్తే, అటు ఒక అగధ, ఇటు ఒక మహాదేవి ముందు ఒక విగ్రహం. ఆమె ఒక దైవ సంకల్పంతో పుట్టిన పాప అని చెప్పి నిద్రలోకి వెళ్ళిపోయి ఆమెకు ఇక్కడ సంకల్పం కలిగిన తర్వాత ఎక్కడో అడవిలో వండుకుంటే సరిగ్గా దేవి మీద ప్రత్యక్షమైనట్టుగా అందరు కొలువు ఉన్నట్టుగా, ఆ కొలువుని ఇప్పుడు ఈ దయ్యం చూస్తాడన్నట్టుగా చేసి ఒక డిఫరెంట్ స్టైల్లో అగధ తీసుకెళ్లారు. ఒక హారర్ ఎఫెక్ట్ తీసుకొచ్చిన దీనికి క్లారిఫికేషన్స్ అవన్నీ పక్కన పెడితే, పర్ఫార్మెన్స్ల ప్రకారంగా మనకి ఈ సినిమాలో మెయిన్ ఆకట్టుకునే విధంగా చేసినటువంటి నటి కామాక్షి
భాస్కర్‌ల. ఆమె యొక్క ఫిజిక్ గాని, ఇందాక చెప్పినట్టు ఎత్తు పిర్రలు గాని, ఆమె హైట్, పర్సనాలిటీ గాని ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. 'శ్రవణ్ రెడ్డి' చేశాడు. 'అల్కా గుప్తా' కూడా తనకొచ్చిన పాత్రని చక్కగా ఇది చేసింది. అట్లాగే మిగతా పాత్రధారులందరూ గూడా కొత్త వాళ్ళైనా గూడా చాలామంది చాలా మంచి నటనను కనబరిచారు. అట్లాగే ఒక లేడీ మంత్రగత్తె టైప్‌లో ఒక లేడీని చూపిచ్చారు. మధ్య మధ్యలో పళ్ళలో గ్యాప్ ఉన్నటువంటి ఒక లేడీ. ఆమె మాట్లాడిన మాండలికం తెలంగాణ కొంచెము బిస్తర్ టైప్‌లో, అంటే ఎక్కడో వేరే మారుమూల అటవీ ప్రాంతంలో మాట్లాడే భాషలాగా పెట్టారు. దాన్ని కొంచెం తెలంగాణని మిక్స్ చేశారు. అది గాదు ఇట్లా పోతావు, అట్లా పోతావు అని చెప్పి మిక్స్ చేసి, ఆ మంత్రగత్తెని ఎన్నుకున్నటువంటి విధానము మేకప్ ఏయకుండానే మంత్రగత్తెలాగా ఉన్నటువంటి బాడీని ఎన్నుకున్నారు. అక్కడ మాత్రం కరెక్ట్ ఫిట్‌నెస్ ఎత్తుకున్నారు. 'శ్రవణ్ రెడ్డి' చూడ్డానికి బాగున్నాడు లుక్సు. 'అల్కా గుప్తా' కూడా బాగుంది. ఆమెకు అప్పుడప్పుడు దెయ్యం వస్తూ ఉంటది, పోతూ ఉంటది. 'వనిత' క్యారెక్టర్ కూడా బాగుంది. ఆ తర్వాత ఒక దీని కింద ఒక చిన్న గుడ్డల్లో కప్పేసి ఆమెని ఆత్మని బంధించడము. స్టార్టింగ్ ఒక ముస్లిము వస్తే ఒక తల్లి ఆమె ఇంకా ఎందుకో తిరిగొస్తుందంటే, పళ్ళ కేసు ఎవరు అంటే చిన్న పిల్లాడు దొర్గిలిచ్చాడంటే, ఆమె యొక్క ఎక్స్‌ట్రా పళ్ళని కేస్ ఏదైతే ఉంటదో పళ్ళ కేసు ఆళ్ళేసేస్తే ఆమె మళ్ళీ కనబడదు మీకు అంటే ఎళ్ళిపోవడం. అక్కడి నుంచి ఆళ్ళిద్దరు ఎళ్ళిన తర్వాత, మీ అక్కకి ఇంత పవర్ ఉందా, అంత పవర్ ఉందా, దేవుడు లేడు అంటే అక్కడికొచ్చిన తర్వాత దేవుడు బిలీఫ్ వస్తది. తర్వాత తాడుతోటి దయ్యాన్ని బంధించే సన్నివేశం దగ్గర గూడా మనకు కామెడీ లాగానే అనిపిస్తది. దయ్యం ఆ తర్వాత ఈమె దగ్గరున్న వ్యక్తికి ఆహ్వానించిన నోటకెళ్ళి ఆ మంత్రాన్ని తీసేసి ఆ ఊదిపోగలాగా బయటికొచ్చేస్తే, ఆ తర్వాత ఈమె బయటికి రావడము. సో, మహాదేవిగా పర్ఫార్మెన్సు కామాక్షి భాస్కర్‌లు ఇందాక చెప్పినట్టుగా ఆమె పర్ఫార్మెన్స్‌కి, ఆమె మంచి ఫిజిక్‌కి, ఆమె ఏసినటువంటి మేకప్ ఆ పద్ధతికి సూపర్‌గా సెట్ అయింది. సింపుల్‌గా ఉన్న ఒక బొట్టు తప్ప సింపుల్‌గా ఉన్నావంటూ వర్ణించి చాలా అద్భుతంగా ఆమె చేయడం జరిగింది. సో, ఈ ఫ్యామిలీలోనే జరుగుతున్న అటువంటి హత్యలకి ఏంటి కంక్లూజన్ అనే దానికి ఒక రీజనింగ్ ఏదో తీసుకొని మొత్తానికి అర్థమొచ్చేలాగా, దానికి సంబంధించినటువంటి అర్థమొచ్చేలాగా 'అగధ'ను మాక్సిమం అర్థమయ్యే విధంగానే ఎక్కడ కన్‌ఫ్యూజ్ లేకుండా తీసుకొచ్చినటువంటి మంచి హారర్ సినిమా ఈ 'అగధ'. సో, ఇది నేను ప్రివ్యూ షోనే నేను నిన్ననే చూడడం జరిగింది. ఇది యాక్చువల్లీ విడుదలైంది 14 అయితే 13 రోజు ఈ ప్రీమియర్ ఏఆర్‌టీ సినిమాస్‌లో మన రాత్రి మనకి రిలీజ్ చేయడం జరిగింది 8 గంటల 5 నిమిషాలకు. ఆ 8 గంటల 5 నిమిషాలకు షోని నేను చూడడం జరిగింది. ఏఆర్‌టీ అంటే వనస్థలిపురము ఆర్ట్ రవితేజ థియేటర్‌లో చూడడం జరిగింది. స్క్రీన్ 3లో ఈ సినిమా రాత్రి నేను చూడడం జరిగింది. సో, 'అగధకి' నేనిస్తున్నటువంటి రేటింగ్ 4/5. ఎందుకంటే క్లైమాక్స్ ఏ విధంగా ఉన్నా కొంచెం అన్‌స్క్రిప్టెడ్ క్లైమాక్స్ అయినా గూడా కామాక్షి భాస్కర్‌ల ఫిజిక్ ఆ క్యారెక్టర్‌కి బాగా సరిపోవడం, ఆ మహాదేవి క్యారెక్టర్ బాగా రిజిస్టర్ కావడము, ఈ బబ్లు, ఈ మహిమ, ఆ తర్వాత ఈ 2 ఒకటే అక్షరంతోటి వచ్చేటువంటి పేర్లతోటి వచ్చినటువంటి ఈ సలీం క్యారెక్టరును, తర్వాత సిన్హా క్యారెక్టర్‌ని పోషించినటువంటి ఈ హీరో 'శ్రవణ్ రెడ్డి' పర్ఫార్మెన్స్ గాని, ఇవి మనకు నచ్చి, అట్లాగే సిజ్జు పర్ఫార్మెన్స్ గాని, ఇవన్నీ గూడా నచ్చుతాయి. మనకు అట్లనే ఇంకో గురువు గాని, ఆ లేడీ మంత్రగత్తె గాని, వీళ్ళందరూ గూడా ఫిట్‌నెస్ సరిపోయి, తీసుకున్న అటవీ ప్రాంతము నేపథ్యం గాని, ఆ బస్తర్ ప్రాంతంలో తీసుకున్నటువంటి ఛత్తీస్‌గఢ్ దగ్గర అంటూ కథ చెప్పినటువంటి నేపథ్యం గాని, అందమైన ఫోటోగ్రఫీ, పెయింటింగ్ లాగా ప్రతి సీన్‌ని ఒక పెయింటింగ్ లాగా తీసిన కెమెరామెన్ వర్క్ గాని, అద్భుతమైన రికార్డింగ్ గాని, ఇవన్నీ 'అగధ'ను ఒక స్థాయికి తీసుకెళ్ళాయి. అందుకే 4/5 అన్నాను. ఆ బడ్జెట్‌కి లాస్‌గా అనిపించలే ఈ సినిమా. నన్నడిగితే మాత్రం ఎటువంటి లాస్ రాకుండా వచ్చే సినిమా ఇది. 'అగధ' ఇవాళ వచ్చిన సినిమాల్లో మిగతా వేటియన్ని కూడా కంపేర్ చేస్తే హారరు జోనర్‌లో వేరే సినిమాలు లేవు గాబట్టి, ఈ సినిమాకు పోటీ లేకుండా ఎనార్మస్‌గా ఏలుకునే అవకాశం రేపు 15థ్ ఆగస్టు గూడా ఉంది గాబట్టి, మంచిగా ప్రశాంతంగా ఈ సినిమాకి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి గాబట్టి, ఇది బాగా ఆడుతుందనే నమ్ముతూ, ఎంఎస్ రాజుకి సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేతగా ఎంతో పేరుంది. మరి ఆయనకు మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. 'వానగుడ' సినిమా అది ఫ్లాప్ అయిన వినయ్ రాయ్ హీరోగా చేసిన ఆ సినిమా ఒక మంచి కళాఖండం అని చెప్పాలి. 'పౌర్ణమి' లాంటి అభిరుచి ఉన్న సినిమా, అది అటర్ ఫ్లాప్ అయిన ప్రభాస్ సినిమా లాంటి సినిమా వచ్చింది. 'వర్షంతో' ఒక్కసారి ప్రభాస్‌కి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన ఎంఎస్ రాజు, అట్లాగే 'మనసంతా నువ్వే'తో నిర్మాతని పేరుతో థియేటర్‌లకు రప్పించినటువంటి ఎంఎస్ రాజు, విఎన్ ఫస్ట్ సినిమా అది 'మనసంతా నువ్వే'. మరి అటువంటి గొప్ప సినిమాలు అందించిన ఎంఎస్ రాజు, 'శత్రువు' లాంటి ఒక బ్లాక్ బస్టర్లు ఇచ్చినటువంటి ఎంఎస్ రాజు డైరెక్టర్‌గా చేసిన ఈ రెండో వెంచర్ ఒక మంచి సినిమాగానే వెళ్ళిందని చెప్పొచ్చు. డైరెక్టర్‌గా ఒక మంచి పేరు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఎంఎస్ రాజు. ముఖ్యంగా కెమెరా వర్కు, తర్వాత ఎడిటింగు,
తర్వాత సౌండింగు అన్నీ బాగున్నాయి. క్లైమాక్స్‌లో కొంచెం అబ్రప్ట్‌గా ఇంకేందనేది చెప్పేది బాగుండేది. కాలబంధంలో చిక్కిపించి ఆ తర్వాత ఈమె అందరి సొల్యూషన్స్ క్లియర్ చేసింది అనేది మహాదేవికి చూపిచ్చారు. పోలీసులొచ్చినప్పుడు ఈమె ఆత్మ అన్నట్టుగా చూపిచ్చి ఆమె మీదికెళ్ళి జీబులో వెళ్ళిపోయినట్టుగా చూపించిన ఆమెకి ఎటువంటి కదలిక లేదు. ఆత్మల్ని బయటికి తేవడం, తీసుకుపోవడం, ఆత్మలతో మాట్లాడడము, ఆత్మలతోటి ఇది చేయడము, తర్వాత గురువు సంఘర్షణప్పుడు అగధ యొక్క ఆత్మ రావడం బయటికి, మళ్ళీ ఇంకొక మంత్రగాని దాంతోటి నల్ల పొగలాగా వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ కూడా గ్రాఫిక్స్ రూపంలో బాగా చక్కగా వాడుకున్నారు. కాకులు ఎప్పుడప్పుడు రావడము, కాకులు ఎందుకొస్తాయి, ఏం సంగతి అనే దాని మీద ఒక వివరణ, ఆ తర్వాత ఆత్మలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా తనకిష్టం లేని పని చేస్తే అది బయటకొస్తుంది అనేటువంటిది. అదంతా ఇంట్రెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో తీసుకెళ్ళి ఒక యూట్యూబర్స్‌ని కథ చేసి, ఆ తర్వాత లోపల ఏం జరిగింది ఆ గోలో, ఆ సలీము ఇతను కొట్టుకొని ఒకరినొకరు నడుక్కున్నారని చెప్పడం, ఆ మహాదేవ్ అగధ చేతిలో ఇతని తల ఉండడం, ఆ తలతో నాతోటి మాట్లాడు ఇక్కడ అని చెప్పేసి అగధతో మాట్లాడితే అక్కడ మళ్ళీ వెనక ఎత్తుపిర్రలతో ఆమె నిలబడ్డ ముందు, ఆ తర్వాత ఎత్తుపిర్రలతోటి వెనకకు ముందుకు ఇక్కడికి దొరలడము, ఆ దేవుని దగ్గర ముంగట పసుపు కుంకుమలతో ఆమె రావడము, ఇదంతా కూడా చాలా న్యాచురల్‌గాను చూసే వాళ్ళకు ఒక డివోషనల్ ఫీలింగ్ తోటి ఒక హారర్ సినిమాని చూసినటువంటి ఇది ప్రయత్నం చేశారు. నేను చెప్పిన ఇద్దరు అన్‌వాంటెడ్ మగవాళ్ళ పురుషుల యొక్క గుద్దలు చూపించేటువంటి సన్నివేశాలు ఒక్కటి లేకుంటే క్లియర్ యూఏ సర్టిఫికేట్ కాకుండా ఇంకా యూఏ 16+ వచ్చేటువంటి అవకాశాలు మెండుగున్న సినిమా. ఎందుకంటే ఎక్కడ కూడా సెక్స్ ఇది లేదు. ఒక్క దగ్గర మాత్రము వనిత నా బిడ్డని చంపకు అన్నప్పుడు ఒక వ వ ఇట్లా గుంజినప్పుడు, వనిత కాదు ఇంకొక లేడీ అక్కడ గుంజినప్పుడు కొంచెం స్తనాలు కనబడేటువంటి అవకాశం ఒక దగ్గర ఉంటది. ఎందుకంటే ఆ అమ్మాయి చంపేస్తానని చెప్పేసి దయ్యము పొన్నప్పుడు చేస్తే అక్కడ కొంచెం స్తనాలు లైట్‌గా కనబడతాయి. అది మనకు సెన్సార్‌కి చిక్కనిది. చాలా షార్ప్‌గా కనబడతది. అది మాలాంటి వాళ్ళు తప్ప పట్టుకోలేనటువంటి సన్నివేశం అది. సో, మొత్తానికేంటంటే ఓవరాల్‌గా ఇది సినిమా బాడీ ఇది ఎటువంటి ఎక్స్‌పోజింగ్ లేకుండా నీట్‌గా తీసినటువంటి అగధ సినిమాకి అడల్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ వచ్చింది. సో, ఇది మొత్తానికి ఒక 7 నిమిషాలు తక్కువ 2 గంటల 17 నిమిషాలు సినిమా ఉన్నది ఈ సినిమా. సో, అంటే 2 గంటల 16 నిమిషాల 53 సెకండ్లు ఒరిజినల్‌గా. ఏ సర్టిఫికేట్ 14థ్ ఆగస్ట్‌కి రిలీజ్ అయినాయి. ఇది ప్రీమియర్ 13థ్ ఆగస్ట్‌కి అన్ని సిటీల్లో థియేటర్స్‌లో ఈవినింగ్ 8 PM షోతో రిలీజ్ అయినటువంటి సినిమా. దీనికి నేను ఇచ్చిన రేటింగ్ ఇందాకే విన్నారు కదా! మరోసారి వినండి. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పాత్రలకి ఇక కామాక్షి భాస్కర్‌లా ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో బాగా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఆమెకు మంచి క్యారెక్టర్‌లు వచ్చేటువంటి అవకాశం ఉంటే, ఆమె పెద్ద పెద్ద కళ్ళు, ఆమె ఫిజిక్, మగ పర్సనాలిటీ లాంటి ఆమె పర్సనాలిటీ చూస్తే మనకు విజయశాంతి, నయనతార ఇలాంటి తారలు మనకు గుర్తుకొస్తారు. హీరోయిన్ ఓరియెంటెడ్‌గా తన భుజస్కంధాల మీద సినిమాను మోసిన కామాక్షి భాస్కర్‌లా ఎలా చేసిందంటే, ఆమె తప్ప ఈ క్యారెక్టర్‌కి, మహాదేవి క్యారెక్టర్‌కి ఇంకెవరు సరిపోరు అనే రేంజ్‌లో ఆమె పెర్ఫార్మెన్స్ అనేది చూపించింది. అట్లాగే అల్కా గుప్తా క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ముగ్గురు లేడీస్ ఫస్ట్ చనిపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈ గర్భవతి గాని, అంటే మహిమ క్యారెక్టర్ గాని, ఆ తర్వాత దెయ్యం పట్టినటువంటి ఆళ్ళ ఇంట్లో యువతి ఆ పాత్ర గాని, అంటే ఆ పాత్ర పేరు మనకి సినిమాలో చూపిస్తారు. అంటే అర్థమయ్యేలాగా మనకు చూపిస్తారు. ఆమె వెనకాల కూడా పడతారు. పరిగెత్తుకుంటా ఎళ్తా ఉంటదామె. సో, ఆమెను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆమె లాస్ట్‌కి దొరుకుతుంది. దొరికిన తర్వాత మళ్ళా ఆమె రకరకాల రూపాల్లోకి మారి మళ్ళీ అక్కడికి ఆత్మలు రావడము అదంతా కూడా మనకు కనబడతది. సో, హరిణి అనే క్యారెక్టర్‌గా ద్వారా ఆ యొక్క ఇది కూడా చూపిచ్చారు మనకి. సో, ఎన్నో ఆత్మలు తీసుకొస్తే పంచభూతాలు మా ఎనకాలున్నాయి. పనికిరాని భూతాలు నీ ఎనకాలున్నాయి. సృష్టిని నడిపించేది ఇది. కాలం ఎప్పుడు ఆగదు. నువ్వు ఆగిపోయినావు కాలంలో. నేను ఆగుతానని చెప్పలేదు అని చెప్పి అక్కడ చిన్న పాపను, చాలా ముద్దొచ్చే పాపను చూపిస్తారు. చంపడానికి మీకెళ్తుంటే అక్కడ ఆపేస్తారు. సో, గర్భవతికి లోపల గర్భంలో ఉన్నటువంటి నీ బిడ్డ మీద అగధ ఆశపడింది. అంటే నేను నా అంతలో నేను బలి కోరుకోపోతుంటే నువ్వేంది అని ఒక 10 ఏళ్ల పిల్ల తనంతట తాను గర్భాన్ని చేసుకుండే తన ప్రాణాన్ని వదలడానికి సిద్ధపడ్డటువంటి పాప వీళ్ళని దాడి చేయడం, తల నరకడం అనే సన్నివేశం జుగుప్సాకరంగా ఉన్నా కూడా చాలా మంచి రీజనింగ్ తోటి వెళ్ళినటువంటి సినిమా. సో, మంచి సీరియస్ మిస్టరీలో ఆ బబ్లు పాత్ర చేసిన అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. ఇక శ్రవణ్ రెడ్డి పర్ఫార్మెన్స్ కూడా ఓకే. అందరికన్నా మించి మళ్ళీ మొదటి నుంచి చెప్పిన కామాక్షి భాస్కర్ల నటన మనకి ఈ సినిమాని పూర్తిగా నిలబెట్టింది. సో, ఎంఎస్ రాజు చాలా సిన్సియర్‌గా స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసుకున్నటువంటి సినిమా. ఆయన ఎప్పుడో ఎన్నో స్క్రిప్ట్‌లకు ఎంతో వన్నెలద్దేటువంటి నిర్మాతగా ఎంతో పేరున్నటువంటి ఎంఎస్
రాజు ఈ సినిమాని డైరెక్టర్గా పూర్తి న్యాయం చేశాడని చెప్పొచ్చు. సో ఓవరాల్‌గా హారర్ సినిమాల్ని ఇష్టపడేవారు, మిస్టరీ టైప్ ఆఫ్ సినిమాల్ని ఇష్టపడేవారు, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ టైప్ ఆఫ్ సినిమాల్ని ఇష్టపడేవారు, దేవుని వ మ మ తర్వాత ఆత్మల మధ్య పోరాటాన్ని ఇష్టపడే ఆ యొక్క జనర్‌ని ఇష్టపడేటువంటి వాళ్ళకి కన్నుల విందుగా ఉండేటువంటి సినిమా. గ్రాఫిక్స్‌ని కూడా సరిగ్గా వాడుకొని ఎంత కావాలో అంతవరకు గ్రాఫిక్స్ వాడుకొని ప్రతిదానికి సీజీఐ అని పక్కన అంటే సెన్సార్ నిబంధనలతో ఏసినా కూడా ఆ మూడ్ అనేది సీజీఐ అని వేయడం వల్ల పోతది అనేటువంటి పరిస్థితి. కానీ కాకపోతే ఏందంటే అది తప్పనిసరిగా వేయాల్సిన పరిస్థితి సెన్సార్ వాళ్ళ కోసము. సో ఎక్కడ కూడా ఎటువంటి అసభ్య సన్నివేశాలు కూడా చాలా జాగ్రత్తగా నీట్‌గా ఇంతకే ఆ మొగగుద్దలు 2 మినహాయిస్తే ఇంక సినిమాలో ఎక్కడ కూడా అసభ్యత లేదు. అది కూడా అక్కడ సీన్ డిమాండ్ చేస్తేనే కానీ ఆ మగవాళ్ళని ఎవరు చూస్తారు అది ఫ్రంటల్ న్యూడిటీ కూడా చూపించే అవసరం ఏంటో అది మనకు అర్థం కాలేదు. మొత్తానికి ఏంటంటే మరోసారి ఈ సినిమా రివ్యూ రేటింగ్ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టైటిల్‌కి పూర్తి క్లారిఫికేషన్ అగదా, అగదా, అగదా అని సినిమా అంతా అనిపించేటువంటి ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఉన్న సినిమా చూసి తీరాలి అన్నటువంటి ఆ ప్రేక్షకులు మాత్రం కంపల్సరీగా మెచ్చుకుంటారు. నిరాశ మాత్రం చెందరు. ఇది మాత్రం గ్యారంటీ. సో ఇదండి ఈ రివ్యూ. మరో మంచి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.